ఎజెండేతర అంశాలు ఎన్నికల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చినాయి. ఇది నిజంగానే ప్రజలు ఎజెండా గురించి ఆలోచిస్తారా, లేకపోతే కనుక దాని ఏతర అంశాలు ప్రభావం చూపుతాను అనుకుంటున్నారా? బుచ్చయ్య గారు మొట్టమొదటిసారిగా అంతకుముందు ఎప్పుడైనా బీజేపీ ట్రాప్ ఓపెన్ చేసేది మేము ఆ ట్రాప్లో పడేవాళ్ళం. ఈసారి మేము ఓపెన్ చేసాం, వాళ్ళు వచ్చి పడ్డారు. మేము వెరీ సింపుల్గా అడిగినాము. మేము అడిగినాము, రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అట్లాగే మా పార్టీ మేనిఫెస్టో కూడా అదే విషయం చెప్పింది. ఇప్పుడు వాళ్ళు వచ్చి పెద్దలు గౌరవనీయులు మోహన్ భగవత్ గారు లాంటి పెద్దవాళ్ళు వచ్చి తెలంగాణకు వచ్చి మేము వ్యతిరేకం కాదు అని చెప్పాల్సిన పరిస్థితికి వచ్చింది. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఏ ఇంటర్వ్యూ చేసినా కూడా దాని మీదే మాట్లాడుతున్నారు. ఎందుకో భయపడుతున్నారు అనిపిస్తుంది కదా. వాళ్ళు రిజర్వేషన్లకు మీరు వ్యతిరేకులు అంటే వాళ్ళు ఎందుకో భయపడుతున్నారు అనిపించింది. ఎప్పుడు ట్రాప్ ఓపెన్ చేసి వాళ్ళని పట్టుకపోయేవాళ్ళు. మేము వాస్తవాలు ఓపెన్ చేసే వరకు వాళ్ళు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నిజంగా వాళ్ళకు రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇన్ని వివరణలు అవసరం లేదు కదా. లేదు కాబట్టి వివరణ. ఇంకొక చారిత్రక విషయాన్ని కూడా నేను తీసుకొస్తాను. భారతదేశంలో మొట్టమొదటిసారిగా రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం ఏ రాష్ట్రంలో ఆరంభమైందో మీరు చెప్పగలుగుతారా? అస్సాంలో స్టార్ట్ అయింది. భారతదేశంలో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ వచ్చిన మొట్టమొదటి ఉద్యమం మనకి అస్సాంలో వచ్చింది. ఆ ఉద్యమం నుంచి ఎదిగిన నాయకులే బీజేపీలోకి వచ్చారు. వాళ్ళే తర్వాత చాలా కాలం వరకు రాష్ట్రాన్ని కంటిన్యూ చేశారు. మండల్ కమిషన్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడం కోసం కమండల్ని తీసుకొచ్చింది ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇంకొక విషయం ఓపెన్ సీక్రెట్. ఇంకో విషయం చెప్తాను నేను. మండల్ కమిషన్ మీద వీపీ సింగ్ గారు ప్రకటన చేయగానే మొట్టమొదటిసారిగా నిరాదీక్ష కూర్చున్నది ఎవరు? జైన్. ఈజ్ ఏ బీజేపీ ఎంపీ. కాదంటారు వాళ్ళని చెప్పుకోనండి. తర్వాత అప్పుడు మండల్ కమిషన్ వ్యతిరేకంగా జరిగిన మండల్ కమిషన్కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనకి ఎవరెవరు నాయకత్వం వహించారో చెప్పుకోనండి. ఆ నాయకుల పేర్లను దీవనండి. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చెప్పుకోనండి. మీరు అంగీకరిద్దాం, మనం అంగీకరిద్దాం. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే వాళ్ళ స్వభావంలోనే సమానత్వం లేదు. సామాజికంగా అందరినీ సమానంగా చూడాలి తత్వం లేదు. కాబట్టి దానికి సంబంధించిన ఏ ఒరవడు వచ్చినా, ఏ పరంపర వచ్చినా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఫర్ ది కైండ్ ఇన్ఫర్మేషన్, ప్రధానమంత్రి మోడీ గారు పెద్ద హోదాలో ఉన్నారు కదా, మా మేనిఫెస్టోలో లేని విషయాలన్నీ అలా చెప్తున్నాడు అన్నట్టు. మా మేనిఫెస్టో, నేను జాతీయ మేనిఫెస్టో, రాష్ట్ర మేనిఫెస్టోలో మెంబర్ అండి బుచ్చన్న గారు. ఎక్కడ హిందూ, ముస్లిం, క్రైస్తవ అనే పదాలని మేము ఉపయోగించలేదు. సాలిబొట్టు తెగిపోతాయి ప్రామిస్ చెప్తున్నాను సార్. నేను నా దగ్గర మేనిఫెస్టో మీకు తెప్పించి నేను ఇస్తాను. హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు అనే పదాలను ఎక్కడ వాడలేము. మేము ఎక్కడ వాడినా కూడా దాన్ని ఎక్కడ తీసుకుంటున్నాం అనేది. కొన్ని విషయాల్లో మా అభిప్రాయాలు ఎట్లా ఉన్నా కూడా మేము వివాదాస్పదం అని అలాగా చేసినప్పుడు వాటి మేము ముట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఎక్కడ సిఏఏ ప్రస్తావన చేయలేదు, ఎక్కడ 370 ప్రస్తావన చేయలేదు. అంటే దేన్నైతే మేము ఏదైనా అంటే దాన్ని వివాదం చేస్తున్నది. అట్లాంటి విషయాలు తిరుగుపోలేదు. మేము పూర్తిగా ఆర్థిక సమానత్వము, అలాగే సమాన పంపిణీ, భారత రాజ్యాంగం కోరుకున్న సామ్యవాదరిత సమాజం వైపే మేము తీసుకుపోయే ప్రయత్నం చేశాం. మా మేనిఫెస్టో దానికి దర్పణంగా మీకు అనిపిస్తుంది. కానీ శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? ఆయన ఆస్తి పన్ను, వారసత్వ పన్ను, తర్వాత భారతీయులు వీరిట్లా వారట్లా ఏమిటి అని అంటే, ఇప్పుడు శ్యామ్ పిట్రోడాకు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడేం సంబంధం లేదు. చాలా క్లియర్ చెప్తున్నాను, ఇప్పుడేం సంబంధం లేదు. జనరల్గా భారతీయులు చాలామంది విదేశాల్లో నివసిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉండే భౌతిక పరిస్థితుల రీత్యా వాళ్ళు ఏదైనా అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు. వారి అభిప్రాయాలే కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలని భావించడం అనేది దుర్మార్గం. నెంబర్ 1. నెంబర్ 2, శ్యామ్ పిట్రోడా చెప్పిన దాంట్లో బేసికల్గా ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తారు, ఆలోచించిన వాళ్ళు ఆలోచించరు. అదేం పెద్ద ప్రయర్ ఇష్యూగా మేము తీసుకోవట్లేదు. కానీ మాట్లాడగానే వెంటనే ఒక క్షణంలోనే జయరాం రమేష్ గారు వచ్చి చాలా క్లియర్ చెప్పారు, వారి అభిప్రాయాలకు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలకు సంబంధం లేదు. పార్టీ విధానంగా వారి అభిప్రాయాలతో మాకు సంబంధం లేదన్నప్పుడు దాని మీద మేము వివరించుకోవాల్సిన అవసరం మాకు లేదు. కానీ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నవి మాటలు, అటువైపున బీజేపీ అభ్యర్థులు మాట్లాడుతున్న మాటలు, మీకు పీఎం అభ్యర్థి ఎవరు అని బీజేపీలో ప్రతి సభలో మాట్లాడుతున్నారు. నిజంగానే ఇండియా కూటమిలో ఎవరు పీఎం అభ్యర్థి? ఇప్పుడు మిమ్మల్ని ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాను సార్. మనందరం ఇక్కడ కూర్చున్నాం, సడన్గా ఇక్కడ అగ్నిప్రమాదం జరిగింది, ఏదో పెద్ద మంటలు వచ్చినాయి. మొట్టమొదటిసారిగా మనం ఏం చేస్తాం? మనం దునికి మన ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేస్తాం తప్ప ఎవరు ముందుగా దొరుకుతారు, నువ్వే ముందుగా దొరుకు నీ వెనుక వస్తావు ఎవరని చెప్పాం మేము. ఈరోజు దేశంలో విపరీతమైన అలజడి స్టార్ట్ అయింది, నిరుద్యోగం పెరిగింది, ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆదాయ వనరులు 44-47% సంపద అంతా ఒక్క శాతంలోకి వెళ్ళిపోయింది. ప్రజలు ఉద్యోగాలు లేక అలమటిస్తున్నారు. పక్కన చైనా దాదాపుగా విపరీతమైన భూభాగాన్ని ఆక్రమించింది. రక్షించాల్సిన సైన్యాన్ని కాంట్రాక్ట్ పదంలో తీసుకుపోయి అగ్నిపథం తీసుకొచ్చింది.
అగ్నివీరుని తీసుకొచ్చింది. వీటి మీద నుంచి దేశం మొట్టమొదటిసారి విముక్తి కావాలి, దేశం బయటపడాలి. కాబట్టి బీజేపీని ఓడించడం మా తక్షణ కర్తవ్యం. మేము ఓడించి కిందికి వచ్చి మేము సేఫ్ అయిన తర్వాత కూర్చొని ఎన్నుకుంటాం. ఎందుకు తొందర? అందుకోసం వాళ్ళు ఆల్రెడీ ఒక ఆర్గనైజ్గా ఉన్నారు, ఉండి ఈ దేశాన్ని మొత్తం టోటల్గా అప్పులమయం చేశారు, ఈ దేశాన్ని పూర్తిగా అలజడమయం చేశారు, ఈ దేశాన్ని ఒక రేంజ్లో ఉన్న దేశాన్ని వెనుకకు లాక్కుంటూ వచ్చారు. మొట్టమొదటిసారిగా వీటిల నుంచి మేము బయటపడ్డాం, మా తక్షణ కర్తవ్యం. తర్వాత అందరూ మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు, గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. ఇంత పెద్ద రాజకీయ పార్టీ, నియంత్రిత రాజకీయ పార్టీ ఓడించిన వాళ్ళకి నాయకుడిని గుర్తించి కంటిన్యూ చేసుకోవడం పెద్ద సమస్య కాదు. కేసీఆర్ ప్రభావం ఎట్లా ఉండొచ్చు ఎన్నికల్లో? నాకు తెలిసి వాళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకున్నారేమో అనిపించింది. ఎట్లా? ఇప్పుడు నిజానికి 2014లో ఇక్కడ ఎన్నికల పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరిగింది. 2018లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరిగింది. అట్లాగే 2019, 2023లో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరిగింది. కానీ ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత వాళ్ళు కంప్లీట్గా గ్రౌండ్ వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. ఆ గ్రౌండ్లోకి బీజేపీ ఎంటర్ అయింది ఆల్రెడీ. కాబట్టి బీజేపీకి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా గ్రౌండ్ అప్పచెప్పారా, భయపడి అప్పచెప్పారా, అంటే కవిత లాంటి వాళ్ళని రిలీజ్ చేయాలని అప్పచెప్పారా, లేదా చేతకానితనమా, లేదా అది ఒక స్ట్రాటజీనో నాకు అర్థం కావట్లేదు. కానీ మొత్తం మేము మాత్రం వాళ్ళు గ్రౌండ్ వదిలిపెట్టినారు, వాళ్ళే వదిలిపెట్టినారు. వాళ్ళు పెట్టిన అభ్యర్థులే దానికి నిదర్శనం. ఎక్కడ పోటీ లేదు, కాంగ్రెస్ కూడా పెద్దగా లేదు. నేను చెప్తున్నాను కదా, మీరు కాంగ్రెస్ చెప్పండి. మన ఇద్దరం కలిసిపోదాం. మనం పోతే గ్రాస్ లెవెల్లో ఉండే బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తల లెవెల్లో వాళ్ళు మూమెంట్ లేదు సార్, ఉత్సాహంగా లేదు, మూమెంట్ లేదు. ఇతర కొంతమంది ముఖ్య నాయకులు వాళ్ళు అంటే వాళ్ళు ఏ ఉద్యమ నాయకులు విస్మరించారో పాపం వాళ్ళే ఇంకా ఆ పార్టీలో అంతరిస్తున్నారు. వాళ్ళు పట్టుకొచ్చిన బీటీ బ్యాచ్ అన్నాం కదా, బంగారు తెలంగాణ బ్యాచ్ అంతా మాయమైపోయింది. బంగారం ఎక్కువ అక్కడ ఎత్తుకుంటే అఫ్కోర్స్ ట్రెజర్ ఐలాండ్ లాగా వాళ్ళు ఎక్కడ పోతే ఎక్కడ బంగారం ఉంటే అక్కడ వెతుక్కునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఈ రాష్ట్రంలో అభివృద్ధిలో మా భాగస్వామ్యం ఉండాలని కోరుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు లాంటి గట్టి నాయకుడు వెనుక ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించిన వాళ్ళు ఉన్నారు. రకరకాల కోణంలో ఉన్నారు. బీజేపీని ఓడగొట్టడానికి కాంగ్రెస్ సరైన వేదికని భావించే వాళ్ళు ఉన్నారు. నేను ఒకటే అభిప్రాయం చెప్పట్లేదు, రకరకాల అభిప్రాయాలు మా పార్టీకి వచ్చారు. గ్రౌండ్ ఎందుకో వాళ్ళు వదిలిపెట్టయితే నాకు కనబడుతుంది బుచ్చన్న గారు. అందుకోసమే బహుశా ఈ ఎన్నికల్లో నాకు తెలిసి ఒక 2-3 స్థానాల్లోనే వాళ్ళు 2వ స్థానంలో ఉండే అవకాశం ఉంది తప్ప గెలిచే అవకాశాలు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. కాంగ్రెస్ నాకు తెలిసి చాలా కంఫర్టబుల్గా డబుల్ డిజిట్ స్థానాల్లో కంఫర్టబుల్గా మేము గెలుస్తామండి. డబుల్ డిజిట్లో గెలుస్తాం. ఒక 1-2 ప్లేసెస్, ఒక 3-4 చోట్లలో భీకరమైన పోటీ ఉంది. ఎవరితో? బీజేపీతో అనుకుంటున్నాను. అంటే పోటీ ఉన్న దగ్గర బీజేపీతో బాగా గట్టి పోటీ ఉంది. కాబట్టి ఆ 3-4 స్థానాలు ఎక్కడైతే బీజేపీతో గట్టి పోటీ ఉందో అందులో ఒక 1/2 స్థానాలు మాకు వస్తాయని మేము భావిస్తున్నాం. కానీ ఎందుకు ఎన్నడూ లేనిది బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలు ఇంత సీరియస్ కాన్సన్ట్రేషన్? భారత రాజ్యాంగ రీత్యా అధికార పంపిణీలో కేంద్ర ప్రభుత్వం చాలా బలంగా ఉంటుంది. 100 అధికారం వాళ్ళ చేతుల్లోనే, సగం అధికారం రాష్ట్రం చేతుల్లో లేదు అధికార పంపిణీ. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు ఎట్లాంటివి అంటే కాంగ్రెస్ పార్టీ ఓపెన్ చెప్తున్నది. ఇంతవరకు జరిగిన 17 లోక్సభ ఎన్నికలన్నీ కూడా పార్టీల మధ్య జరిగాయి. 18వ లోక్సభ ఎన్నిక మాత్రం ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి, పేదలకు, ధనికులకు, రాజ్యాంగాన్ని విధ్వంసం చేసే శక్తులకి, రిజర్వేషన్లు తొలగించే శక్తుల మధ్య ఈ ఎలక్షన్ జరుగుతున్నాయి. మీరు ఎటువైపు తేల్చుకోమని ప్రజలు అంటున్నది. కాబట్టి మేము క్లియర్గా కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది మాకు ఎంత ప్రాధాన్యమో అంతకన్నా ప్రాధాన్యం ఏంటంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, రిజర్వేషన్ రక్షించాలి, వారితో పాటుగా పేదలను రక్షించాలి, వారితో పాటుగా రాజ్యాంగాన్ని రక్షించాలి. కాబట్టి ఎన్నికలను మేము చాలా సీరియస్గా తీసుకున్నాం. తర్వాత ఈ ఎన్నికలకు ముందు ఒక నేపథ్యం జరిగింది, మేము దృష్టికి తీసుకొస్తాం. ఏంటంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్ గాంధీ గారు నడిచారు. అతని పాదాలు ఈ నేల తల్లిని, భారత భూమాతని ముద్దు పెట్టుకున్నాయి. భారత భూమాత వారి బాటలకి వెల్కమ్ చేసింది. ఆ క్రమంలో ఈసారి వారిని ఇమాందారీ పొలిటీషియన్ చూస్తున్నారు. బోత్ ఇమాందారీ ఆద్మీ అంటారు, చాలా నిజాయితీ పడిన వ్యక్తి అంటున్నారు. రాహుల్ గాంధీ గారు ఎట్లాంటి వారని మీరు ఒక సర్వే చేయండి. ఏదో కరుడు కట్టిన బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్లో కొద్దిమంది తప్ప 90% అసలు ఆయనకు ఓటేస్తారా లేదా పక్కన పెట్టండి. 90% ఏమంటారంటే ఈజ్ ఇమాందారీ ఆద్మీ అంటారు, నిజాయితీ పడని అంటారు. కాబట్టి రాహుల్ గాంధీ గారి ప్రభావం ఈ ఎన్నికల్లో మనం గెలుపిస్తుందని మేము భావిస్తున్నాం.